వామ్మో, జర్రుంట జారిపడి ఏనుగు చిక్కెటోళ్ళం కదరా నాయన. ఇదెక్కడ అడవి, ఇదెక్కడి కథ. వామ్మో, నా జీవితంలో నేను ఇట్లాంటి అడవిని, ఇలాంటి రైడ్ను మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. మాత్రం నా ఎక్సైట్మెంట్ చూస్తే మీకు మాటల్లోనే అర్థమవుతుంది అనుకుంటాను. ఇంతకీ ఈ వారం ఎక్కడ ఉన్నాము? అసలు ఈ ఏనుగులేంటి ఇలా సాధారణంగా మనుషుల్లానే కనిపిస్తున్నాయి? అసలు ఈ వేలో మనము ఇలా కార్లల్లో, బండ్లల్లో వెళ్ళొచ్చా అని అనుకుంటున్నారు కదా. అయితే పూర్తి వీడియో చూస్తే మీకే విషయం అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. ఈ వారం మనం ఉన్నాము. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సమ్మర్లో మీ అందరికీ సమ్మర్ వెకేషన్ స్పెషల్ వీడియోస్ని మన ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్ అందిస్తూనే ఉంది. దాంట్లో భాగంగా వాయనాడ్, కూర్గ్ అండ్ సమ్మర్లో చూడవలసిన ప్రదేశాలు, అలాగే మున్నార్ ఫుల్ టూర్ వీడియోని కూడా మీకు అందించాను. అయితే అదేవిధంగా సరౌండింగ్ ప్లేసెస్లో మనం ఏమేమి కవర్ చేయొచ్చు అనేది స్పెషల్ వీడియోని కూడా లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ చేశాము. అయితే ఈ వారం ఎక్కడున్నాము? అసలు అడవుల గుండా వెళ్తున్నాడేంటి మన ఆదిత్య అని అనుకుంటున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ, ఈ వారం మనం ఉన్నాము బండీపూర్ నేషనల్ పార్క్లో. ఎగ్జాక్ట్లీ అండి, ఇది మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక జాతీయ అభయారణ్యం. అయితే ఈ బండీపూర్ నేషనల్ పార్క్కి మనం ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడి నుండి మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దానికంటే ముందుగా మీకు చిన్న డిస్క్రిప్షన్ అయితే చెప్తాను. ఇది మన భారతదేశంలో 2వ అత్యధిక పులుల జనాభా కలిగిన రాష్ట్రం. అయితే ప్రాజెక్ట్ టైగర్ ఆధ్వర్యంలో 1974లో టైగర్ రిజర్వ్గా ఏర్పాటైంది. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట తాలూకులా ఉంది ఈ మన బండీపూర్ నేషనల్ పార్క్. అయితే ఈ బండీపూర్ నేషనల్ పార్క్ రహదారి గుండా మనం ఎలా వెళ్ళొచ్చు, ఏమైనా పర్మిట్స్ అవసరం ఉంటాయా అనే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. గత 4 వారాలుగా మీకు మన సమ్మర్ వెకేషన్ వీడియోస్ చేశాను. అందులో క్లియర్గా డీటెయిల్స్ కూడా ఇచ్చాను. అందులో భాగంగానే హైదరాబాద్ నుండి మైసూరు నుండి వాయనాడ్ రోడ్ ట్రిప్ని కూడా మీకు చూపించాను. సేమ్ మైసూరు నుంచి వాయనాడ్ వచ్చే ప్రాంతంలోనే మనకు ఎదురవుతోంది ఈ యొక్క బండీపూర్ నేషనల్ పార్క్. అయితే బండీపూర్ నేషనల్ పార్క్ రహదారి దాదాపు మనకు ఒక 25 కిలోమీటర్ల మార్గంగా ఉంటుంది. దీని తర్వాత వచ్చేదే ముత్తుంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అయితే బండీపూర్లో ఇదివరకు చెప్పినట్టుగా అనేక అంతరించిపోతున్న వన్య సంరక్షణ ప్రాణులు అయితే ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళొచ్చు అంటే, సాధారణంగానే మనకు రెగ్యులర్గా బస్సులు వెళ్తుంటాయి, అలాగే మన ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. అయితే బండ్ల మీద ప్రయాణం మాత్రము అత్యంత ప్రమాదకరమని చెప్పొచ్చు. ఎందుకు అంత ప్రమాదకరంగా ఏముంటుంది అని అంటే, మీరే ఇప్పుడు చూస్తారు ఏం జరిగిందో. ఒక ఏనుగు దాదాపు బండి మీద వెళ్తున్న వాళ్ళనైతే సడన్గా లాగే ప్రయత్నం అయితే చేసింది. ఇంతకుముందు చెప్పినట్టుగా మనము హైదరాబాద్ నుండి మైసూర్లో మనము వాయనాడ్ కల్పెట్టా వెళ్ళే బస్సు కనుక ఎక్కినట్లయితే మనకు గుండ్లపేట దాటిన తర్వాత ఎదురవుతుంది మనకి యొక్క బండీపూర్ నేషనల్ పార్క్. అయితే ఇక్కడ మనకు ఏనుగులు, గౌర్లు అంటే అడవి దున్నలు, అలాగే పులులు, నల్ల ఎలుగుబంట్లు, మగ్గుర్లు, రాతి కొండ చిలువలు, 4 కొమ్ముల జింకలు, నక్కలు, అడవి కుక్కలు వంటివి అంతరించిపోతున్న జాతులన్నీ కూడా ఈ బండీపూర్లో ఉన్నాయి. అయితే మన అదృష్టవశాత్తు మనం దారి గుండా వెళ్తుంటే మనం అసలు వైల్డ్ లైఫ్ సఫారీ తీసుకోకుండానే మనకు ఏనుగలు, జింకలు మాత్రం ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే దారి గుండా వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త, ఎక్కడా కూడా రహదారి గుండా వెళ్తున్నప్పుడు ఏ వెహికల్ని ఆపకూడదు. ఆపితే డెఫినెట్గా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ట్రేస్ చేసి వాళ్ళని జైల్లో వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అది మన సేఫ్టీ గురించే. ఎందుకంటే ఇక్కడ ఉండేవన్నీ వైల్డ్ లైఫ్ యానిమల్సే. అంటే ఏనుగులు మనకు ఎంతో ముద్దుగా గమ్మత్తుగా కనిపిస్తాయి, కానీ వాటికి మాత్రం వీరి వల్ల ప్రాణహాని ఉందని భావిస్తే ఎలాంటి వారినైనా లాగిపడి తొక్కి పడేస్తాయి.
కాబట్టి ఆ ఒక్క జాగ్రత్తను మాత్రం గుర్తుంచుకొని మనం వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్తూ జాగ్రత్తగా ఏదైనా కనిపిస్తే చూస్తూ ఎంజాయ్ చేయాలే కానీ ఎక్కడ కూడా ఆపకూడదు. కానీ ఈ దారిలో వెళ్తున్నప్పుడు మనం చూస్తున్నాంగా, ఇలా వెహికల్స్ ఆపి చూడాలనుకుంటారు. అదే మనందరం చేసే పెద్ద తప్పు. ఇక్కడ వెళ్ళే మార్గంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, అలాగే కేరళ రాష్ట్ర పోలీసులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. 2018 అక్టోబర్ 9న నేషనల్ పార్క్ తన విలువైన ఏనుగును కోల్పోయింది. రాత్రివేళ ఒక బస్సు ఢీ కొట్టడంతో రౌడీ రంగా అనే ఒక ఏనుగు మరణించింది. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు రాత్రివేళ అడవిలో వాహన సంచారాన్ని నిషేధించాయి. అయితే కేరళ ఈ రాత్రి నిషేధాన్ని ఖండించింది. 45 కిలోమీటర్ల దూరాన్ని ఆదా చేయడానికి నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుకుంది. మీకు మొదట్లో చెప్పినట్టుగానే నేషనల్ హైవే 67 మీదుగా బండిపూర్ నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది. మైసూరు, ఊటీ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది. అయితే మైసూరు 80 కిలోమీటర్లు, బెంగళూరు 230 కిలోమీటర్లు, కోయంబత్తూరు 200 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు. అయితే ఈ పార్క్లో అటవీ శాఖ వారికి, సామాన్య జనాలకు వసతులను ఏర్పాటు చేసే విధంగా కూడా మనకు అకామిడేషన్స్ దొరుకుతాయి. పార్కు మొత్తానికి ఫోను అట్లాగే పోస్ట్ ఆఫీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కర్ణాటకలోని గుండ్లపేట, తమిళనాడులోని మసీనగుడి, గుడెలూరు, కేరళలోని సుల్తాన్ బత్తేరి ఈ పార్కుకు దగ్గరలో ఉన్న జనావాస ప్రాంతాలు. ఈ సమ్మర్లో మనం బండిపూర్ నేషనల్ పార్క్ విజిట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా నేను ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే దగ్గరలో ఉన్న చల్లని ప్రాంతాలైన ఊటీ, కూర్గ్, వాయనాడ్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఎక్సైట్మెంట్లో మనం తెచ్చుకున్న తినుబండారాలను ఏవైనా వన్యప్రాణులు కనిపించినప్పుడు వేస్తే మాత్రం వాటి కోపానికి మనం గురి కావాల్సి వస్తుంది. పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యనే కావచ్చు, ఇటీవల ఇంతకుముందు జరిగిన సంఘటనలే వీటికి ఉదాహరణ. కాబట్టి మనం చూస్తూ ఎంజాయ్ చేయాలే కానీ వాటిని డిస్టర్బ్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో చెప్పినట్టుగా ప్రకృతిని కాపాడకపోయినా పర్వాలేదు కానీ వాటిని డిస్టర్బ్ చేయొద్దనేది మూల సూత్రం. ఇదండి ఈ వారం బండిపూర్ నేషనల్ పార్క్పై ప్రత్యేకమైన వీడియో. వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్. నమస్తే, జై హింద్, జై భారత్.